Good morning, all of you. గుడ్ మార్నింగ్ మేడం. మరి మార్నింగ్ మేడం. రీమాన్ ఇంటిగ్రేషన్ మనం చెప్పుకుంటున్నాం కదా. రీమాన్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ మొన్న ప్రీవియస్ క్లాస్లో పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఏబీ చూసాం. పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఏబీ అంటే ఎలా ఉంటుందని చెప్పాం. లెట్ ఏబీ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ వన్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ టూ ఆ ఫామ్లో ఉంటుంది. క్లోజ్డ్ ఏబీ అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ఎన్ ఈక్వల్ టు బి. దెన్ ద ఫైనైట్ సెట్ పి. పీని ఎలా తీసుకుంటాము? పీ ఈక్వల్ టు మనం ఎక్కడైతే కండిషన్స్ తీసుకున్నామో అది ఎక్స్ నాట్ ఎక్స్ వన్ సో ఆన్ ఎక్స్ఎన్ ఈజ్ కాల్డ్ ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబీ అన్నాం. ఇవి ఎన్ని ఉంటాయంటే n+1 పాయింట్స్. ఇవి సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేయడానికి ఎక్స్ నాట్ ఎక్స్ వన్ అలా తీసుకుంటాం. ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అలా తీసుకుంటాం కదా. I1 ఈక్వల్ టు ఫస్ట్ సబ్ ఇంటర్వల్ని, సెకండ్ దాన్ని I2తో డినోట్ చేస్తాం. ఐఆర్ ఈక్వల్ టు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. XR-1 కామా XR, లాస్ట్ది XN-1 కామా XN. ఆర్ ఇవన్నీ ఏంటిది? సెగ్మెంట్స్ లేదా సబ్ ఇంటర్వల్స్ అంటాం. నెక్స్ట్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాను. చూడండి ఇక్కడ రాస్తున్నాడు. ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఎలా ఉంది? XR-1 కామా XR ఈజ్ డినోటెడ్ బై IR. ఇట్స్ లెంత్ ఎలా తీసుకుంటాం? XR-1 ఈజ్ డినోటెడ్ బై IR లేదా దాన్ని IR అంటాం. దీని లెంత్ అంటే దాని రెండింటిని సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన దాన్ని డెల్టా ఆర్ లేదా ఈ వేరే డెల్టాతో ఆ రెండింటితో దేనితో అయినా డినోట్ చేయొచ్చు. మ్యాక్సిమం లెంత్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇప్పుడు సబ్ ఇంటర్వల్స్ డివైడ్ చేసాం. I1 I2 సో ఆన్ IN. ఇవన్నీ ఎక్కడైతే మ్యాక్సిమం లెంత్ ఉంటుందో దాన్ని నాంపీ అంటాం. మ్యాక్సిమం లెంత్ సపోజ్ డెల్టా 1 ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఇంటర్వల్ యొక్క లెంత్ 1 2 3 అలా ఉంటే 1 I1 ఈక్వల్ టు 1 I2 ఈక్వల్ టు 2 అలా వస్తే ఏదైతే మ్యాక్సిమం ఉందో లెంత్ దాన్ని నాంపీతో డినోట్ చేస్తాం. ఇక్కడ క్లోజ్డ్ ఏబీ ఉంది కదా. ఎన్ని ఉంటాయంటే సబ్ ఇంటర్వల్స్ ఇన్ఫైనెట్లీ మెనీ, అంటే పాయింట్లో తీసుకోవచ్చు, ఫ్రాక్షన్లో తీసుకోవచ్చు, ఎలా అయినా. ఒక 1 2 అని ఇచ్చాడంటే దాన్ని 0 పాయింట్లో తీసుకోవచ్చు, 1.1 1.2 అలా తీసుకుంటా 1 2 వరకు రావచ్చు. ఇక్కడ కూడా సబ్ ఇంటర్వల్స్ ఆల్రెడీ ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక 1 2 అనేది తీస్తే సబ్ ఇంటర్వల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, అంటే పార్టీషన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. పి అనమాట. పార్టీషన్ అంటే ఇక్కడ పి. అలా ఇక్కడ క్లోజ్డ్ ఏ కామా బి అని ఇచ్చాడు చూడండి. ఈ పార్టీషన్ని మనం పీతో డినోట్ చేస్తున్నాం. ఈ పార్టీషన్ దేనికి సంబంధించిందంటే క్లోజ్డ్ ఏబీకి సంబంధించింది. ఇలా పార్టీషన్స్ ఎన్ని తీసుకోవచ్చు అంటే క్లోజ్డ్ ఏబీకి ఇన్ఫైనెట్లీ మెనీ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి మనం కండిషన్స్ కొన్ని P1 P2 అనేవి రెండు పార్టీషన్స్. ఈ రెండు పార్టీషన్స్ని దేనికి సంబంధించిన అంటే క్లోజ్డ్ ఏబీకి. కండిషన్ ఎలా ఉంటుంది? P1 ఈజ్ కంటైన్డ్ ఇన్ P2 దెన్ నామ్ P2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. చూడండి కండిషన్ ఇక్కడ P1 ఈజ్ కంటైన్డ్ ఇన్ P2 అంటే ఇక్కడ పెద్దదేది P2, కానీ నామ్ వచ్చేసరికి దేది పెద్దగా ఉంటుంది? నామ్ P1 అనేది లెంత్ ఈక్వల్గా ఉండొచ్చు లేదా పెద్దగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎక్కడైనా సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వస్తే నేనేం చెప్పాను? B-A డినోట్ చేయాలి. ఎక్కడ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వస్తే B-A డినోట్ చేయాలి. నెక్స్ట్ మనం అప్పర్ లిమిట్, అప్పర్ రీమాన్ సమ్ము, లోవర్ రీమాన్ సమ్ము చేసాం. అప్పర్ రీమాన్ సమ్ అంటే ఫార్ములా ఏంటి? యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ని ఏమంటాం? యూపీఎఫ్ అప్పర్ రీమాన్ సమ్. అలాగే లోవర్ రీమాన్ సమ్ దేంట్లో డినోట్ చేస్తాం? ఎల్పిఎఫ్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్తో డినోట్ చేస్తాం. తర్వాత ఒక ప్రాబ్లం కూడా చేసాం దీని మీద. చూడండి పార్టీషన్ ఇలా ఇచ్చాడనమాట. దేనికి? క్లోజ్డ్ ఏబీకి. అంటే క్లోజ్డ్ ఏ అంటే 0 ఇక్కడ, బి అంటే 1 అనమాట. దాని యొక్క పార్టీషన్ ఏమి ఇచ్చాడు చూడండి. 0,1/3 2/3 అలా 1. ఇంకో విధంగా ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ 0,1కి ఎన్నైనా తీసుకోవచ్చు.
యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం, ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్. యూపీఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, మళ్ళీ దీన్ని సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేసాం. 0, 1/3, 1/3, 2/3, 2/3, 1 అలా I1, I2, I3 అని డినోట్ చేసాం. నెక్స్ట్ 1/3 వీటి యొక్క లెంత్ ఎలా ఉంది, 1/3 అంటే లెంత్ ప్రతిదానికి కూడా 1/3, అందుకని Δ1 = Δ2 = Δ3 = 1/3 అని డినోట్ చేసాం. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షనే. ఇంక్రీజింగ్ అని ఎలా చెప్తున్నాం, 0 నుంచి 1కి. చూడండి ఇక్కడ పార్టీషన్ ఎలా ఇచ్చాడు, 0, 1/3, 2/3, 1. కాబట్టి ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తున్నాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయింది కాబట్టి సుప్రీమం ఇక్కడ ఎఫ్, మళ్ళీ సుప్రీమం ఎక్సే కాబట్టి ఇక్కడ ఎఫ్ ఇన్ I1 అనేస్తాం. అదే ఎఫ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, ఎఫ్ స్క్వేర్ ఇస్తే మళ్ళీ I1 స్క్వేర్ చేయాలి, I2 స్క్వేర్ చేయాలి, I3 స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఎక్సే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 1/3 0 అని తీసేసుకున్నాం. అప్పర్ లిమిట్ ఏమో 1/3, లోవర్ లిమిట్ ఏమో 0. సెకండ్ దానికి I2 = 2/3, 1/2. సుప్రీమం ఏమో 1, ఇన్ఫిమం ఏమో 2/3. దాన్నే అప్పరు, లోవర్, సుప్రీమం, ఇన్ఫిమం, పెద్ద ఎలిమెంటు చిన్న ఎలిమెంట్ అని చెప్తాం. ఇప్పుడు యూపీఎఫ్ క్యాలిక్యులేట్ చేసాం, మొన్నే చేసాం ఈ ప్రాబ్లము. ఫస్ట్ దానికి 2/3 వస్తుంది, సెకండ్ దానికి 1/3 వచ్చింది. తర్వాత చూడండి ఇక్కడ ఒక థీరం చెప్తున్నాను చూడండి, ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబీ టు ఆర్ ఈజ్ బౌండెడ్ అంటే ఏం చెప్పుకున్నాం, బౌండెడ్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్కి సుప్రీమము, ఇన్ఫిమము అనేవి ఉంటాయి. పీ బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏబీ అంటే ఇది ఒక పార్టీషన్ అనమాట. పీ అనేది పార్టీషను. దేనికి పార్టీషను, క్లోజ్డ్ ఏబీకి. అక్కడ పై ఆఫ్ క్లోజ్డ్ ఏబీ అని చెప్తాడు. పీ బిలాంగ్స్ పార్టీషన్ దేనికి సంబంధించిందంటే క్లోజ్డ్ ఏబీ. దెన్ యూపీఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ అంటే ఒక కండిషన్ చూపించాలి. నెక్స్ట్ యూపీ మైనస్ ఎఫ్ అనే ఫంక్షన్ అనమాట. అంటే యూ కామా పీ కామా మైనస్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్ అవుతుందంట. మళ్ళీ యూ కామా పీ కామా మైనస్ ఎఫ్ అనేది మైనస్ ఆఫ్ పిఎఫ్ అనేవి ఈ విధంగా ఇది ఒక థీరం అనమాట. దీన్ని ఎలా చేశాడో చూద్దాం. ఇక్కడ పి అనేది పార్టీషన్ అన్నాడు కదా క్లోజ్డ్ ఏబీకి, అందుకని ఏ = x0 లెస్ దాన్ అని తీసుకోవచ్చు, కామా తీసుకోవచ్చు. ఎలా అని ఇక్కడ కామా తీసుకున్నాడు, మనం లెస్ దాన్ x0 లెస్ దాన్ x1 లెస్ దాన్ సో ఆన్ xn అలా తీసుకున్నా ఒకటే, ఇలా తీసుకున్నా ఒకటే. x0, x1, x2 అంటే రెండింటి మధ్యలో ఇవి ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఆ పార్టీషన్. లెట్ స్మాల్ m కామా క్యాపిటల్ M బి ద సుప్రీమం. క్యాపిటల్ M ఏమో పెద్ద ఎలిమెంటు, స్మాల్ m ఏమో ఇన్ఫిమం చిన్న ఎలిమెంట్ ఆఫ్ దేనికి, ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఏబీలో ఉన్న ఎలిమెంట్స్. క్యాపిటల్ M ఏమో పెద్దది, స్మాల్ m ఏమో సుప్రీమం, క్యాపిటల్ M ఏమో సుప్రీమం, స్మాల్ m ఏమో ఇన్ఫిమం. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్, స్మాల్ ఎంఆర్ వచ్చేసరికి మళ్ళీ దేనికి సంబంధించింది ఇదంతా, ఐఆర్త్ ఇంటర్వల్. ఐఆర్ అదే చెప్పుకున్నాం, XR-1, XR అనే ఇంటర్వల్ అనమాట. ఇప్పుడు బై డెఫినేషన్కి వద్దాం. డెఫినేషన్ యూపీఎఫ్ ఏంటి, డెఫినేషను యూపీఎఫ్ = సిగ్మా ఆర్ = 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అండ్ ఎల్పిఎఫ్ = సిగ్మా ఆర్ = 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇప్పుడు చూడండి మనకి ఒక కండిషన్ తీసుకుంటున్నాను, క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్. ఐఆర్త్ ఇంటర్వల్లో పెద్ద ఎలిమెంట్ ఏమంటాం, క్యాపిటల్ ఎంఆర్, అదే సుప్రీమం. ఇన్ఫిమం ఏది, స్మాల్ ఎంఆర్. కాబట్టి ఇది గ్రేటర్ దాన్ అయి ఉంటుంది, లేదా ఈక్వాలిటీ కండిషన్ కలిగి ఉంటుంది. క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇప్పుడు దీనికి ఈ కండిషన్కి ఏం చేస్తున్నానంటే డెల్టా ఆర్ మల్టిప్లై చేస్తున్నాను. డెల్టా ఆర్ మల్టిప్లై చేస్తే క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్, స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ = 1 to so on n వరకే. డెల్టా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. తర్వాత చూడండి దానికి సిగ్మా అప్లై చేస్తున్నాను. ఇవి తీసుకున్న క్యాపిటల్ ఎంఆర్కి డెల్టా ఆర్కి సిగ్మా అప్లై చేస్తున్నాను. సిగ్మా ఆర్ = 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ = 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. మనం ఏమంటాం, క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ సిగ్మా ఆర్ = 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ని యూపీఎఫ్తో డినోట్ చేస్తాం. అప్పర్ రీమాన్ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ = ఎల్పిఎఫ్. అదే కదా మనకు కావాల్సింది ఫస్ట్ కండిషన్ ఏం చూపించాలి మనం,
యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. అదే వచ్చింది, యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. అదే చేసి ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం చూపించాలి? యూపీ ఆఫ్ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అని చూపించాలి. దానికి ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఎఫ్ బౌండెడ్ అయిందనుకోండి, బౌండెడ్ అంటే ఒక సుప్రీమము ఇన్ఫిమము ఉంటాయి. మైనస్ ఎఫ్ అనే ఫంక్షన్ కూడా ఒక మైనస్ ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా ఇన్ఫిమమ్ సుప్రీమం అంటే ఫంక్షన్లో తీసుకున్న ఫంక్షన్లో పెద్ద ఎలిమెంటు లేదా చిన్న ఎలిమెంటు రెండు ఉంటాయి. మైనస్ ఎఫ్ అనేది తీసుకున్నా కానీ అందులో కూడా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది. బౌండెడ్ అయింది కాబట్టి ఫస్ట్ ఇది బౌండెడ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంట, మైనస్ ఎఫ్ ఏం బౌండెడ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంట. ఇక్కడ అదేమి ఇవ్వలేదు, మనం తెలియడం కోసం. తర్వాత చూడండి, క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ సేమ్ మళ్ళీ సుప్రీమం ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ దేంట్లో ఐఆర్లో. మైనస్ ఎఫ్ మైనస్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ ఆర్ సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ మైనస్ ఎఫ్. అర్థమైందా? మైనస్ ఎఫ్ ఆన్ ఐఆర్. ఎఫ్ అనే దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లో ఎఫ్ అనేది ఇస్తాడు కదా ఫంక్షన్లో, ఇదేంటి ఐఆర్ ఇంటర్వల్ మైనస్ ఎంఆర్ క్యాపిటల్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ అనేవి ఏమన్నా సుప్రీమమ్ ఇన్ఫిమమ్ అని తీసుకున్నాం. మైనస్లో వచ్చినాయి కాబట్టి ఇక్కడ రివర్స్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, మైనస్ ఎంఆర్ ఏమవుతుంది, మైనస్ స్మాల్ ఎంఆర్ ఏమవుతుంది, అక్కడే రాస్తున్నాడు చూడండి సుప్రీమమ్. మైనస్ క్యాపిటల్ ఎంఆర్ ఏమవుతుంది, ఇన్ఫిమమ్. అది మైనస్ వల్ల మనకి అవి చేంజ్ అవుతుంది. ఇప్పుడు బై ది డెఫినేషన్ ఆఫ్ యూపీ మైనస్ ఎఫ్ కదా మనం తీసుకోవాల్సింది, అదే తీసుకుంటాం. మైనస్ ఎఫ్ అంటే ఇక్కడ చూడండి యూపీ మైనస్ ఎఫ్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ ఏంటి, ఇక్కడ మైనస్ ఎంఆర్ అని తీసుకున్నాం కదా. చూడండి సుప్రీమం ఏంటి ఇక్కడ మైనస్ ఎంఆర్, అందుకని యూపీ మైనస్ ఎఫ్లో మైనస్ ఎంఆర్ అనేది సుప్రీమం కాబట్టి అక్కడ క్యాపిటల్ ఎంఆర్ ప్లేస్లో మైనస్ ఎంఆర్ తీసుకున్నాం. ఇప్పుడు మైనస్ బయటకు తీస్తే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇది ఏది ఫార్ములా? ఎల్పిఎఫ్ ఫార్ములా, మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్. అది సెకండ్ ఫార్ములా. థర్డ్ది చూడండి, థర్డ్ది ఇంకోటి తీసుకున్నాం ఎల్పి మైనస్ ఎఫ్ కదా, ఇంకోటి అడిగాడు థర్డ్ అని ఇవ్వలేదు, రెండిట్లు కలిపి ఇచ్చేస్తాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ఫిమమ్ ఏంటి ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఎంఆర్ ఇందా చూసాం. ఆ ఎంఆర్ ప్లేస్లో మైనస్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ద ఇన్ఫిమమ్ అనమాట. మైనస్ ఎఫ్ అనే ఫంక్షన్లో మైనస్ ఎంఆర్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్ అనేది ఇన్ఫిమమ్ కాబట్టి ఆ ప్లేస్లో ఇన్ఫిమమ్ స్మాల్ ఎంఆర్ ప్లేస్లో మైనస్ క్యాపిటల్ ఎంఆర్ తీసుకున్నాం ఇంటూ డెల్టా ఆర్ తీసుకుంటే ఇది దేనికి సంబంధించిన ఫార్ములా? యూపీఎఫ్ ఫార్ములా. మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ యూపీఎఫ్ అంటే మనకి ఏమొచ్చింది? ఫస్ట్ది యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ఒకటి. నెక్స్ట్ యూపీ ఆఫ్ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్ ఒకటి. ఎల్పి ఆఫ్ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ యూపీఎఫ్ అనేది ఒకటి. ఈ విధంగా ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఒక డెఫినేషన్ చూడండి, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అండ్ పి అనేది పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి. దెన్ UPF minus LPF is called oscillatory sum. దీన్నే WPFతో డినోట్ చేస్తాం. UPF minus LPF is called oscillatory sum of F corresponding to the partition P. దీన్నే దేంతో డినోట్ చేస్తాం? UPF minus LPF is denoted by WPF or OPF అని చెప్పి మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు అక్కడ UPF LPFతో పాటు WPF కూడా క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే యూపీఎఫ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎల్పిఎఫ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే దాన్ని WPF అంటాం. WPF ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. WPF ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ చూడండి, అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్. ఇక్కడ ఇందాక అప్పర్ లోవర్ రీమాన్ సమ్స్ సమ్స్ ఏంటి? యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అనేది యూపీఎఫ్. ఎల్పిఎఫ్ ఏం చేసాం మనం? ఎల్పిఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n
స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అనేది ఎల్పిఎఫ్, అది రీమాన్ సమ్. ఇక్కడ అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ ఫార్ములా ఏంటంటే లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబి టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ పి అనేది పార్టీషన్. ఇక్కడ చూడండి పార్టీషన్ ఎలా తీసుకున్నాడు, బి ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి. అయితే ద లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ యొక్క లోవర్ ఇంటిగ్రల్ ఏంటంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది, సుప్రీమమ్ ఆఫ్ లోవర్ రీమాన్ సమ్. ఏంటిది? లోవర్ రీమాన్ సమ్. లోవర్ రీమాన్ సమ్ ఏంటి? లోవర్ రీమాన్ ఇంటిగ్రల్, సారీ, ద లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఈజ్ డిఫైన్డ్. ఎలా డిఫైన్ చేస్తున్నాడు చూడండి, సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్. సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్. పి అనేది పార్టీషన్, ఏ పార్టీషన్ ఇది? క్లోజ్డ్ ఏబిలో ఉండే పార్టీషన్ అంటున్నాడు. అండ్ దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాడు? ఈజ్ డినోటెడ్ బై లోవర్ రీమాన్ ఇంటిగ్రల్. కాబట్టి లోవర్ కాబట్టి ఇంటిగ్రల్ కింద లోవర్ లిమిట్కి బార్ వస్తుంది. లోవర్ లిమిట్ అంటే ఏ బార్ వస్తుంది. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆర్ ఫంక్షన్ తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఏబి. అది అప్పర్ అంటే అర్థమైపోయింది కదా. ఇంకా అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ఫిమమ్. అర్థమైందా? అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఇన్ఫిమమ్ UPF such that P belongs to closed AB. Infimum of UPF such that P belongs to pi of closed AB. Then is denoted by, ఇప్పుడు ఎలా డినోట్ చేస్తాం? ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆర్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా డినోట్ చేస్తాం. ఇది లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఏబి. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఏబి. దీని రెండు కలిపి రాయొచ్చు. దీన్ని ఇక్కడ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి అండ్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ పి బిలాంగ్స్ టు ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి దాన్నే రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఒకటి ఫస్ట్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. ఇది లోవర్ అండ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్స్ యొక్క డెఫినిషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద రీమాన్ ఇంటిగ్రల్, అది లోవర్ అండ్ అప్పర్ అయిపోయింది కదా. ఇప్పుడు రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే రీమాన్ ఇంటిగ్రల్. చూడండి, బౌండెడ్ ఫంక్షన్ అని చెప్తున్నాం. బిఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి ఏ బార్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సుప్రీమమ్ ఎల్పిఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దాని డెఫినేషన్ అది ఇన్ఫిమమ్ ఆఫ్ ఎల్పి. ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండు ఈక్వల్ అయితే మనం ఏమంటామంటే రీమాన్ ఇంటిగ్రల్. అంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అయితే కనుక రెండు కూడా ఏమవుతాయంటే రెండు ఈక్వల్ అయితే దాన్ని ద రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. చూడండి,
నోట్ ఇంపార్టెంట్ నోట్ ఒకటి చూడండి. ఏ బౌండెడ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్. అంటే బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏంటి? సుప్రీమము ఇన్ఫిమమ్ ఉంటాయి. ఆ ఫంక్షన్కి సుప్రీమము ఇన్ఫిమమ్ ఉంటాయి. ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఏముంటుంది? రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అవ్వాలి. చూడండి అక్కడ రెండు ఈక్వల్ అయ్యి, అలా అయితే కనుక దాన్ని రీమాన్ ఇంటిగ్రల్ అంటారు. ఏ బౌండెడ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ బార్ నాట్ ఈక్వల్ టు అయిందనుకోండి, దెన్ ఎఫ్ ఈజ్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఇది కండిషన్స్ అన్నమాట. రెండు ఈక్వల్ అయితే రీమాన్ ఇంటిగ్రల్, నాట్ ఈక్వల్ అయితే నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అంటాం. ఏ బౌండెడ్ ఫంక్షన్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఎలా తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ కే. ఇక్కడ తీసుకున్నారు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే. ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు closed a comma b where k belongs to R be a constant function. కాన్స్టెంట్ ఫంక్షన్ అని తీసుకున్నాం కాబట్టి క్లియర్లీ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ. బౌండెడ్ ఏమవుతుంది? అదే సుప్రీమము అదే ఇన్ఫిమము ఫంక్షన్కి. ఏంటి పెద్ద ఎలిమెంట్ ఏంటి అంటే కే. సుప్రీమమ్ ఈక్వల్ టు కే, ఇన్ఫమ్ ఈక్వల్ టు కే. మనం చెప్పలేం కదా, అదే కాబట్టి మనం రెండింటిని కేగా కాన్స్టెంట్లు రెండు తీసుకున్నాం. తర్వాత పి అనేది పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏవి. పి ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా, ఎలా తీసుకున్నా పార్టీషన్ తీసుకుంటే ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఐఆర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఐఆర్ మనం తీసుకునేది ఏదైనా ప్రూఫ్ కానీ చేసేటప్పుడు ఐఆర్ ఇంటర్వల్తోనే చేస్తాం. స్మాల్ ఎంఆర్, క్యాపిటల్ ఎంఆర్. స్మాల్ ఎంఆర్ అంటే ఇన్ఫిమము, క్యాపిటల్ ఎంఆర్ అంటే సుప్రీమమ్. దేని ఇంటర్వల్కి? ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్. ఇక్కడ చూడండి, సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు కే. అదేంటి అంటే ఫంక్షన్లో ఏ ఎలిమెంట్ అంటే క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ ఈక్వల్ టు కే. దానికి ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్పిఎఫ్ చూడండి ఫార్ములా ఏంటి? సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. దట్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఈక్వల్ ఎంత మనకి కే ఇంటూ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వచ్చింది. డెల్టా ఆర్ ఎక్కడ వచ్చింది? మనం ఎక్కడ ఏం చేయాలని చెప్పాను? సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వచ్చిందంటే ఆ ప్లేస్లో బి మైనస్ ఏ యూజ్ చేయాలి. కే ఇంటూ బి మైనస్ ఏ. అండ్ యూపీఎఫ్ చూడండి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. కే ఇంటూ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. దట్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా కే ఇంటూ బి మైనస్ ఏ. యూపీఎఫ్ ఎంత వచ్చింది? బి మైనస్ ఏ వచ్చింది. నెక్స్ట్ ఎల్పిఎఫ్ ఎంత వచ్చింది? బి మైనస్ ఏ వచ్చింది. మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇవంతా కాన్స్టెంటే కదా. ఇప్పుడు రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి అంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్, అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ చెక్ చేయాలి. చూడండి, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్. పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి. ఇక్కడ ఉన్నదే ఒకటి మనకి ఎల్పిఎఫ్, ఒకే పార్టీషన్కి తీసుకున్నా కాబట్టి సుప్రీమమ్ ఆఫ్ కే ఇంటూ బి మైనస్ ఏ. ఆ ప్లేస్లో సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ ఎంత వచ్చింది? కే ఇంటూ బి. కాబట్టి అదే ఒకటే ఉంది కాబట్టి కే అదే అవుతుంది, సుప్రీమమ్ అదే అవుతుంది కాబట్టి కే ఇంటూ బి మైనస్ ఏ అని చెప్పి. అలాగే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫార్ములా వేస్తున్నాం. ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రెండు ఈక్వల్ అయింది కదా. కాబట్టి రెండు ఈక్వల్ అయితే ఏమని చెప్తాం? ద రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ ఇంటిగ్రల్ ఏ టు బి కే ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ.
ఈ విధంగా రీమాన్ ఇంటిగ్రబుల్ చెక్ చేస్తాం. రీమాన్ ఇంటిగ్రబుల్ అది కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్, ఇంపార్టెంట్ అది 5 మార్క్స్కి. నెక్స్ట్ది ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 when x belongs to q, when x belongs to q, and f of x equal to -1 when x belongs to r minus q. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఒకటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఒకటి ఇచ్చాడు. దీన్ని రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలండి ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఒకటి, నెక్స్ట్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎల్పిఎఫ్ యూపీఎఫ్, ఎందుకంటే ఫార్ములాలో మనకి ఎల్పిఎఫ్ యూపీఎఫ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పి అనేది పార్టీషన్ తీసుకోండి బై ది డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్. ఎలా ఇచ్చారు చూడండి, -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఇది బౌండెడ్ కండిషన్. అంటే యాక్చువల్గా ఎలా ఉంటుంది, -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇలా ఉంటుంది. అంటే -1 అనేది ఇన్ఫిమమ్ అని, +1 అనేది సుప్రీమమ్ అని. ఒక ఫంక్షన్ బౌండెడ్ అవ్వాలంటే ఇలా ఉంటుంది, -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కాబట్టి therefore f is bounded on closed AB, infimum equal to -1, supremum equal to +1. ఇక్కడ పార్టీషన్ తీసుకున్నాం. తర్వాత ఐఆర్లో ఎలా ఉంటాయి, ఐఆర్లో స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్, ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్. ఇక్కడ ఎంఆర్ ఏం చెప్తాం, -1 ఇన్ఫిమమ్ కదా, అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఏమో 1. తర్వాత ఎల్పిఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎల్పిఎఫ్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. స్మాల్ ఎంఆర్ ఎంత, -1 ఇంటూ డెల్టా ఆర్ మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ. డెల్టా ఆర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n, డెల్టా ఆర్ అంటే బి మైనస్ ఏ, మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ అని చెప్తాం. యూపీఎఫ్ ఏమొస్తుంది ఇక్కడ, ప్లస్ బి మైనస్ ఏ వస్తుంది. రెండు ఈక్వల్ అవ్వట్లేదు, రెండు ఈక్వల్. మళ్ళీ ఎల్పిఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చింది, మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ. ఇది ఫార్ములా రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి అంటే ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, సుప్రీమమ్ ఆఫ్ కదా మనకి, సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ. ఇది యూపీఎఫ్ ఎంత వచ్చింది, బి మైనస్ ఏ వచ్చింది, బి మైనస్ ఏ వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అవ్వట్ల, లోవర్ అండ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్స్ నాట్ ఈక్వల్ అయినాయి. కాబట్టి ఏం చెప్పొచ్చు ఇక్కడ, దీన్ని నాట్ ఈక్వల్ కాబట్టి ఇది రీమాన్ ఇంటిగ్రబుల్ కాదు. ఎఫ్ ఈజ్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి, రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. రెండకి ఈక్వల్ అయిన చూడండి, అది రీమాన్ ఇంటిగ్రబుల్ అంట, రీమాన్ ఇంటిగ్రబుల్ అంట. అర్థమైంది కదా. ద లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఎఫ్, ఇది పంపిస్తాను చూడండి. ఇవన్నీ ఇంటిగ్రల్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి. నెక్స్ట్ బౌండెడ్ ఫంక్షన్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. నాట్ ఈక్వల్ అయితే నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్, రెండు ఈక్వల్ అయితే రీమాన్ ఇంటిగ్రబుల్. రెండు ఈక్వల్ అయినాయి, దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నప్పుడు అదేమో రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి అది రీమాన్ ఇంటిగ్రబుల్. రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్. ఎగ్జిస్ట్ అయినాయి, వాల్యూస్ వచ్చినాయి కానీ ఈక్వల్ అవ్వలేదు కాబట్టి నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్. నెక్స్ట్ లోవర్, ఇది క్యాలిక్యులేట్ చేయమంటాడని చెప్పాను కదా, యూపీఎఫ్ ఎల్పిఎఫ్. ఇది అప్పర్ రీమాన్ సమ్స్, ఇవి అప్పర్ రీమాన్ సమ్, లోవర్ రీమాన్ సమ్. నెక్స్ట్
ఆస్కిలేటరీ సమ్ అంటే ఏంటి? డబ్ల్యూపిఎఫ్ ఎల్పిఎఫ్. డబ్ల్యూపిఎఫ్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇవన్నీ పంపిస్తాను ఇప్పుడు. రీమాన్ ఇంటిగ్రల్ నుంచి నోట్ చేసేయండి, అన్నీ పంపిస్తాను ఇప్పుడు, పంపించేస్తాను అన్నీ.